సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇప్పటి వీడియో వచ్చేసి ఈ యొక్క గ్రామ వార్డు వాలంటీర్లకి సంబంధించి మనకి ఆల్రెడీ ఒక అప్లికేషన్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మనకు సంబంధించి మన క్లస్టర్కి సంబంధించి 50 కుటుంబాలని మ్యాపింగ్ చేసుకోవాలని ఒక యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్రెడీ ఈ యాప్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేంటంటే అప్పుడు వీడియో చేసేటప్పుడు యాప్ లింక్ అనేది లేదు, ఇప్పుడు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది, అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ యాప్ గురించి లాగిన్ అయ్యి ఎలా లాగిన్ అవ్వాలి అనేది, ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో చూసే ముందు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు అవి మొబైల్ అప్లికేషన్కి సంబంధించి ఐకాన్ అయితే. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఆధార్తో లాగిన్ అవ్వండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం మన వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఏ ఫింగర్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఫింగర్ మీద క్లిక్ చేయాల్సింది, ఫింగర్ నెంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ 6 సెలెక్ట్ చేస్తున్నాను, నేను రైట్ సైడ్ ఫింగర్ పెడుతున్నాను. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే మనకి ఫింగర్ వేసినట్లయితే ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హోమ్ పేజ్లో మనం చూడొచ్చు, ఇక్కడ టోటల్ అని, ఓపెన్ అని, క్లోజ్డ్ అని, పెండింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే కుటుంబం యొక్క వివరాలు, అలాగే సేవల అభ్యర్థన, అలాగే సేవల డెలివరీ, అలాగే ఫిర్యాదు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంది. అలాగే ఇక్కడ మెన్యూ బటన్ చూస్తే మనకి మన క్లస్టర్ ఐడి, CFMS ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో మనం వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకి ఏదైతే లాగిన్ అయ్యామో ఆ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మన నేమ్ ఇచ్చారు. అలాగే సేవలు, ఏవైతే సేవలు ఉన్నాయో ఆ సేవల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. సో సెట్టింగ్స్, అలాగే పెండింగ్ టాస్క్స్, నెక్స్ట్ వచ్చేసి స్థితి తనిఖీ, అలాగే క్లస్టర్ మార్చండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది నాకు సంబంధించిన క్లస్టర్ అయితే, సో నా క్లస్టర్ ఇవ్వడం జరిగింది. ఇంకా క్లస్టర్ ఏమైనా మార్చాలనుకుంటే మార్చవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హోమ్ పేజ్ మనం క్లిక్ చేసినట్లయితే కుటుంబ వివరాలు, సో ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉందో. కుటుంబ వివరాల మీద క్లిక్ చేసిన తర్వాత కుటుంబంలో చేసే ప్రతి మార్పు కూడా కుటుంబ వ్యక్తుల సమక్షంలో పూర్తిగా వివరించి చేయడం జరుగుతున్నది. వీటిలో జరిగే ప్రతి మార్పు నేను బాధ్యతను వహించగలను అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి అంగీకారం తెలపాల్సి ఉంటుంది. తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి మన నేమ్, అలాగే మన ఆధార్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం కుటుంబాలు అంటే మనకి సంబంధించి ఏవైతే యాడ్ చేసామో ఆ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైనా కుటుంబాన్ని మనం జోడించాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుటుంబాన్ని జోడించండి అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత కుటుంబానికి సభ్యున్ని జోడించండి అని ఇవ్వడం జరిగింది. సో పర్సన్ జోడించాలంటే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేస్తున్నాను ఆధార్ నెంబరు. యాడ్ చేసిన తర్వాత వాలంటీర్గా నా పరిధిలో ఉన్న కుటుంబాలను మాత్రమే జోడిస్తానని చెప్పడం జరిగింది. చూడొచ్చు మీరు. సో మీ పరిధిలో ఏవైతే కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలను మాత్రమే ఇక్కడ యాడ్ చేయాలి, మిగతా వాళ్ళని యాడ్ చేసుకోవద్దని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో కుటుంబాన్ని జోడించండి మీద క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ పేజ్లో మనకి చూడొచ్చు, ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఫస్ట్ క్లిక్ చేయాల్సింది కుటుంబ స్థితి అని ఇవ్వడం జరిగింది. సో ఇది చేస్తే కుటుంబంతో కలిసి ఉన్నారు, లేకపోతే తాత్కాలికంగా వేరుగా జీవిస్తున్నారు, లేకపోతే చనిపోయారు, లేకపోతే శాశ్వతంగా వేరుగా జీవిస్తున్నారు అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మనం ఏదో ఒకటి క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంతమంది పర్సన్స్ అయితే ఉన్నారో వాళ్ళందరిది కూడా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది, కుటుంబ స్థితి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా కుటుంబ స్థితి అనేది ఇచ్చిన తర్వాత మనం చూస్తే డోర్ నెంబర్ అనేది అడుగుతుంది. సో డోర్ నెంబర్ అనేది మనం ఇక్కడ నోట్ చేయడం జరుగుతుంది. నోట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీ ఇంటి ఫోటో తీయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫోటో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మొబైల్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు కుటుంబ పెద్దని ఎంచుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వాళ్ళ యొక్క పెద్దని అనేది ఎంచుకోవడం జరుగుతుంది. సో అలా ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ ఉందిగా, సో ఈ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేస్తే మనం క్లిక్ అవ్వడం జరుగుతుంది. సో అలా క్లిక్ అయిన తర్వాత మనకి ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది ముందు,
అలా క్లిక్ అయిన తర్వాత కుటుంబ పెద్ద అయితే ఎవరినైతే సెలెక్ట్ చేసామో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అంతటితో ఈ యొక్క మ్యాపింగ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ కుటుంబంలోనే ఎవరొకరి పేరు రాలేదనుకుంటే ఇక్కడ చూస్తే మీకు సో దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తప్ప వాళ్ళ పేర్లు కాకుండా ఇంకెవరి పేరైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు కుటుంబానికి సభ్యుడిని జోడించండి అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి కుటుంబానికి సభ్యుడిని జోడించాలని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగ కుటుంబ సభ్యుడిని జోడించండి అనేది దాని మీద వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఎవరైతే పర్సన్ని మనం యాడ్ చేస్తూ ఉన్నామో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మనకి కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న తర్వాత మొత్తం సబ్మిట్ చేస్తే సబ్మిట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ కుటుంబం నుండి ఎవరినైనా తొలగించాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కుటుంబంలో ఎవరైతే ఉన్నారో ఎవరినైతే తొలగించాలి అని అనుకుంటున్నామో వాళ్ళ యొక్క నేమ్ పైన క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసి కుటుంబం నుండి సభ్యుడిని తొలగించండి అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ యొక్క పర్సన్ అనేది ఆ కుటుంబం నుంచి తొలగించబడడం జరుగుతుంది. సో దానికి ఆ కుటుంబ పెద్ద యొక్క ఫింగర్ ప్రింట్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా ఆ కుటుంబం ఏ ఫ్యామిలీ అయితే యాడ్ చేయాలి డిలీట్ చేయాలనుకుంటున్నామో సో ఇదంతా ఏ ఫ్యామిలీ గురించి అయితే చేస్తూ ఉన్నామో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో వేరే చోట ఎక్కడ చేయడానికి ఉండదు. ఇంటి దగ్గర కూర్చొని చేద్దామంటే ఖచ్చితంగా అవ్వదు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా నేను అప్లోడ్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియో అనేది క్లియర్గా చేసి ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, వెంటనే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.